దేవుని యొక్క వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చబడ్డాయంటే నీ జీవితంలో కూడా ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. దేవుడు ఇతరుల్లో కార్యం చేయగలుగుతున్నాడంటే నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు ఖచ్చితంగా చేయగలడు. నేను ఇంకా నా జీవితంలో ఏ భాగాల్లో నేను నమ్మట్లేదు నాకు తెలియపరచు, ఏ భాగాల్లో నేను విశ్వాసం కలిగిలేనో నాకు తెలియపరచని నీవు దేవుని అడుగు. గాడ్ ఇస్ గోయింగ్ టు లెట్ యు నో. యేసు ప్రభు నీ యొక్క ప్రతి కొరతను ఆయన తీసివేసేసాడు. ఎందుకంటే ప్రార్థన అనేటువంటిది నీ గదిలోకే పరిమితి అవ్వకూడదు. ప్రార్థన అనేటువంటిది నీ యొక్క ఆ కొంత సమయానికి మాత్రమే పరిమితి అవ్వకూడదు. ప్రార్థన అనేటువంటిది నీ ప్రతి జీవిత భాగంలోకి ప్రార్థన అనేది ఉండాలి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. నువ్వు ఇకపై భయపడాల్సినటువంటి అవసరత లేనే లేదు. భయము నీలో ఉండడానికి వీలు లేదు. ఈరోజు నేను మాట్లాడబోయేటువంటి అంశం పేరు నమ్మిక మాత్రము ఉంచుము. ఏంటండి? నమ్మిక మాత్రము ఉంచుము. మనము నమ్మిక ఉంచాలి. దేనిపై నమ్మిక ఉంచాలి? మనం ఎవరిని నమ్ముతున్నాము? మనం దేన్ని నమ్ముతున్నాము? ఈ యొక్క మాట నేను చూపించి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనము. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. ఇక్కడ ఐ వాంట్ షో యూ సర్టెన్ వర్డ్స్. ఇక్కడ నేను మీకు కొన్ని మాటలు నేను మీకు చూపించాలని చెప్పి ఆశపడుతున్నాను. ఈ యొక్క వచనంలో మనం చూసినట్లయితే యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక. ఎవరి మాట అండి? జాగ్రత్త గమనించండి. యేసయ్య మాట కాదు అక్కడ. యేసయ్యే వారితో చెప్తున్నారు, ఇతరులతో చెప్తున్నారు. ఏమనంటే వారు చెప్పినటువంటి మాట అధికారితో, సమాజ మందిరపు అధికారితో చెప్తున్నాడు. ఏమనంటే వారు చెప్పినటువంటి మాట మీరు లక్ష్య పెట్టొద్దు. ఎందుకు వారు చెప్పినటువంటి మాటను లక్ష్య పెట్టొద్దు అన్నాడంటే ఆ మాట వీరికి వ్యతిరేకంగా ఉంది. దేవుని యొక్క క్రియలు జరగటానికి వ్యతిరేకంగా ఉంది. దేవుని యొక్క మహిమను పొందడానికి వ్యతిరేకంగా ఉంది. దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో జరగడానికి ఏ మాటలైతే వ్యతిరేకంగా ఉంటాయో ఆ మాటలకు మనం లక్ష్య పెట్టకూడదు. ఆ మాటలకు మనం శ్రద్ధ వహించకూడదు. ఏ మాటలైతే మిమ్మల్ని కృంగదీయాలని చెప్పి వస్తున్నాయో, ఏ మాటలైతే మిమ్మల్ని అనగదొక్కడానికి వస్తున్నాయో, ఏ మాటలైతే మిమ్మల్ని అప్రెస్ చేయడానికి వస్తున్నాయో ఆ మాటలను లక్ష్య పెట్టొద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం చూడండి, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము అంటున్నాడు. భయపడకుము. నా ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు క్రైస్తవులంగా మనము దేని గురించి భయపడతా ఉంటామంటే దేవుని యొక్క క్రియలు మన జీవితంలో జరగవేమో అని భయపడతా ఉంటాం. దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడవేమో అని చెప్పి మనం భయపడతా ఉంటాం. దేవుడు నా జీవితంలో పని చేస్తాడా, పని చేయడా అని చెప్పి మనము ఆలోచిస్తూ ఉంటాం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ జీసస్ క్రైస్ట్ ఇస్ సేయింగ్. యేసు ప్రభు నీతో చెప్తున్నటువంటి మాట ఇదే. భయపడకుము. భయపడకుండా ఉండాలంటే నువ్వు ఏం చేయాలి? నువ్వు ఇతరులు చెప్తున్నటువంటి మాటను లక్ష్య పెట్టొద్దు అంటున్నాడు. డు నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్డ్స్ దట్ ఆర్ అపోజింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క క్రియలకు వ్యతిరేకంగా ఉండేటువంటిది ఏది కూడా దానికి లక్ష్య పెట్టొద్దు. భయపడకుము అంటున్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క మాటలను మనం లక్ష్య పెట్టమో అప్పుడు మనం భయపడడం మానేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనము ఆ యొక్క మాటలను నమ్మటం మానేస్తామో అప్పుడు మనము భయపడడం మానేస్తూ ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు మనము క్రైస్తవంగా ఏం చేస్తూ ఉంటామంటే ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతాం, కానీ అపవాది ఏ మాటలైతే మనల్ని నమ్మాలని చెప్పి ఆశపడుతున్నాడో ఆ మాటలకు మాత్రమే మనం లక్ష్య పెడతా ఉంటాం. ఈరోజు నువ్వు ఏ మాటలకు లక్ష్య పెడుతున్నావు? హూజ్ వర్డ్స్ ఆర్ యు కాన్సన్ట్రేటింగ్ ఆన్? నువ్వు ఏ మాటలు వింటున్నావు ఈరోజు? అపవాది చెప్తున్నటువంటి మాటలా, లేకపోతే దేవుడు నీ జీవితంలో ఏ కార్యాలైతే చేయాలనుకుంటున్నాడో ఆ కార్యాలకు నువ్వు లక్ష్య పెడుతున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, దిస్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ అస్. మనం అనేక సార్లు ప్రార్థన చేస్తాము, అనేక సార్లు మనం వాక్యం చదువుతూ ఉంటాము, కానీ మనం చెయ్యనటువంటి పని ఏంటంటే మనము దేవుని యొక్క మాటల మీద కాకుండా అపవాది యొక్క మాటల పైన మనం లక్ష్య పెడతా ఉంటాం.
మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద రీజన్ వై వీ డు నాట్ బిలీవ్ ఇన్ గాడ్స్ ప్రామిసెస్, మనం ఎందుకు దేవుని యొక్క వాగ్దానాల్లో ఎక్కువ నమ్మిక ఉంచట్లేదంటే, మనము అపవాది యొక్క ఆలోచనలో పడిపోయి ఆయన ఖండించే విధానంలో, ఆయన అప్రెస్ చేసేటువంటి, అనగదొక్కేటువంటి ఆ యొక్క ఆలోచనలో మనం పడిపోతూ ఉంటున్నాం. ఆలోచనలో పడిపోయి మనము కూడా అప్రెసర్లాగా, అనగదొక్కేవాళ్ళలాగా బిహేవ్ చేస్తూ ఉంటున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎవరి మాటలకైతే ఎక్కువ లక్ష్య పెడతా ఉంటామో మనం వారి వలె తయారవుతాం. నువ్వు అపవాది యొక్క మాటలకి లక్ష్య పెడతా ఉంటే నువ్వు అపవాది వలె నీ యొక్క జీవితాన్ని తయారు చేసుకుంటూ ఉంటావు. అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే ఎదగనీయుడు. అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే కుళ్ళిపోతూ ఉంటాడు, కుతంత్రాలతో బయటకు వస్తూ ఉంటాడు. నీ యొక్క జీవితాన్ని ఎలాగ అనగదొక్కాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఆర్ యూ డూయింగ్ ద సేమ్? నీ ఆఫీస్లో నీ పొరుగు వారికి ప్రమోషన్ వస్తూ ఉన్నప్పుడు నువ్వు జలస్ ఫీల్ అవుతున్నావా? నీకు కాకుండా వేరే వారికి ఆశీర్వాదం వస్తున్నప్పుడు నువ్వు ఒక్క సెకండ్ ఆలోచిస్తున్నావా నాకెందుకు రాలేదని? దేవుడు అంటున్నాడు, నువ్వు ఎవరి మాటలను లక్ష్య పెడుతున్నావు? గాడ్ ఇస్ టెలింగ్ యూ, డు నాట్ బీ అఫ్రైడ్, భయపడకంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చబడ్డాయంటే నీ జీవితంలో కూడా ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. దేవుడు ఇతరుల్లో కార్యం చేయగలుగుతున్నాడంటే నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు ఖచ్చితంగా చేయగలడు. కానీ మనము ఏం చేస్తూ ఉంటామంటే ఖండించడము, లేకపోతే తప్పు ఉంది అనేటువంటి ఆ యొక్క తప్పటి భావనలో జీవిస్తూ ఉంటున్నాం. అనేక సార్లు అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే హీ క్రియేట్స్ అ డిల్యూషనల్ వరల్డ్. లేనటువంటి లోకాన్ని సృష్టిస్తాడు. లేనటువంటి లోకాన్ని సృష్టించి ఆ లోకంలో మనం జీవింప చేస్తూ ఉంటాడు. నువ్వు దాంట్లో ఆ యొక్క ట్రాప్లో పడిపోయి ఉన్నావా? నువ్వు ఆ యొక్క ఆలోచనలో పడిపోయి ఉన్నావా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కండమ్నేషన్ అంటే నేను సరిపోను, నేను తగినవాడిని కాదు, నాలో ఎటువంటి అర్హత లేదు, నాలో ఎటువంటి టాలెంట్ లేదు, దేవుడు నన్ను ఆశీర్వదించడు అనేటువంటి భావనలో జీవిస్తున్నావా? దీనినే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు, తెలుగులో న్యూన్యత భావము. నువ్వు ఆ యొక్క న్యూన్యత భావం కలిగి జీవిస్తున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడు, బైబిల్ నుండి న్యూన్యత భావం మనకు కరెక్ట్గా అర్థం కావాలంటే, లేకపోతే తక్కువ అయిపోవడం కరెక్ట్గా అర్థం కావాలంటే మనం రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే అర్థమవుతుంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవచ్చు. ఆ పొందలేక అనేటువంటి మాట ఉంది కదండి, దాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫాలింగ్ షార్ట్ ఆఫ్. తక్కువ చేయబడ్డం అంటే అదే. మరి మనము దేవుని యొక్క మహిమను పొందలేక, మనం దేవుని యొక్క మహిమను పొందలేకపోవచ్చున్నామంటే మరి దేవుని మహిమను పొందాలంటే ఎలాగా? నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా గమనించండి. మనము పొందలేకపోతున్నామంటే అనేటువంటి అవకాశం కూడా ఉంటుంది అక్కడ. ఐ అండర్స్టాండింగ్? మనం పొందలేకపోతున్నామంటే అక్కడ పొందగలిగే అవకాశం కూడా ఉంటుంది. మనం పొందుతున్నామంటే పొందలేని అవకాశం కూడా ఉంటుంది. దట్ మీన్స్ దెర్ ఇస్ ఆల్వేస్ ఎ చాయిస్ ఫర్ టూ. దెర్ ఇస్ ఆల్వేస్ అన్ ఆప్షన్ ఫర్ టూ. రెండు అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి, చేయగలిగేది, చేయలేనిది. మరి దేవుని యొక్క మహిమను మనం పొందలేకుండా మనం వెనకంజి వేస్తున్నామంటే దేవుడు మహిమను పొందే అవకాశం కూడా ఉంది. ఆ పొందే అవకాశమే యేసు క్రీస్తు ద్వారా మనకి కలుగు చేస్తుంది. హల్లెలూయా. ఆ పొందే అవకాశమే, దేవుని యొక్క మహిమను పొందే అవకాశము యేసు క్రీస్తు మనకి ఇస్తున్నాడు. జీసస్ క్రైస్ట్ గివ్స్ us that antidote of falling short of the glory of God. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ యొక్క న్యూన్యత భావంలో ఉండొద్దు, ఎందుకు ఈ యొక్క తప్పు చేసినటువంటి ఆ యొక్క గిల్ట్ కాన్షియస్నెస్తో ఉండకూడదు అంటే, నువ్వు ఎప్పుడైతే న్యూన్యత భావంతో జీవిస్తూ ఉంటావో నీలో భయాన్ని పుట్టిస్తుంది. అందుకే భయం వచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే నింద ఇతరుల మీద మోపుతావు. ఎప్పుడైనా నింద మోపేటువంటి వారిని గమనిస్తే నువ్వు ఏమి సొల్యూషన్ ఇచ్చినా వారు పట్టించుకోరు. ఆ నిందని ఇతరుల మీద మోపడానికే ప్రయత్నిస్తారు. నువ్వు వారికి సహాయం చేద్దామన్నా సరే చేయలేవు, ఎందుకంటే వారు అంగీకరించే పరిస్థితుల్లో లేరు. వారు ఏం చేస్తూ ఉంటారంటే ఇతరుల మీద నింద, వాడు చేశాడు, నేను కాదు,
తప్పు నాది కాదు, నీది. తప్పు నాది కాదు, ఇతరులది. ద ఫాల్ట్ ఈజ్ నాట్ మైన్ అనేటువంటి భావనలో ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడు, జాగ్రత్త గమనించండి. నువ్వు తప్పు చేయగలుగుతున్నావు అంటే దాని అర్థము నువ్వు సరైనటువంటి పని కూడా చేయగలుగుతున్నావు. నువ్వు తప్పు చేయగలుగుతున్నావు అంటే దాని అర్థము సరైనటువంటి పని చేసేటువంటి పరిస్థితి కూడా నీ జీవితంలో ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఎటువంటి జీవితం జీవిస్తున్నావు? ఖండించేటువంటి జీవితం జీవిస్తున్నావా, లేకపోతే ఇతరుల్ని ప్రోత్సహించేటువంటి జీవితం జీవిస్తున్నావా? ఖండించే జీవితం. ఏమండి, ఎవరైనా చెప్పచ్చు, అది బాలేదు, ఇది బాలేదు, ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదు. యూ క్యాన్ ఈజీలీ టాక్ ఇట్ అవుట్. బట్ ఎంకరేజ్ చేసేటువంటి వారు, ఎంకరేజ్ చేసేటువంటి మాటలు దొరకాలంటే చాలా కష్టం. ఖండించడం అంటే ఎవరైనా ఖండిస్తారు. ఏ అర్హత లేనివాడు కూడా ఖండించగలడు. ఏ మాత్రము సాధించలేని వాడు కూడా ఖండించగలడు. ఇది బాలేదు, అది బాలేదు, అది బాలేదు, ఇది బాలేదని. నా ప్రియ సహోదరి సహోదరుడా, కానీ ప్రోత్సహించే తత్వము కలిగి ఉండడము చాలా కష్టం. ప్రోత్సహించే తత్వం కలిగి ఉండడము చాలా కష్టము. నింద మోపడము అనేక విషయాలకు మూలంగా ఉంటుంది. నింద మోపే తత్వము అనేక విషయాలకు మూలంగా ఉంటుంది. ఈరోజు నువ్వు ఎటువంటి తత్వంలో ఉన్నావు? ఈరోజు నువ్వు ఎటువంటి వైఖరిలో జీవిస్తున్నావు? నింద మోపేటువంటి వైఖరిలో జీవిస్తున్నావా, లేకపోతే ప్రోత్సహించేటువంటి వైఖరిలో జీవిస్తున్నావా? నింద మోపేటువంటి ఖండించేటువంటి జీవితంలో జీవిస్తున్నావా, లేకపోతే ఇతరులు కూడా నీతో పాటు ప్రోత్సహించేటువంటి జీవితంలో నీవు జీవిస్తున్నావా? కండెమ్నేషన్ విల్ లీడ్ టు ఫియర్. నువ్వు ఎప్పుడైతే ప్రతిదాన్ని ఖండిస్తూ ఉంటావో, నువ్వు ఎప్పుడైతే ప్రతిదాన్ని విమర్శిస్తూ ఉంటావో, నీకు భయాన్ని పుట్టిస్తుంది. భయాన్ని పుట్టిస్తుంది. నువ్వు అప్రిషియేట్ చేసుకోవడం మానేస్తూ ఉంటావు. నాలో అది లేదు, నాలో ఇది లేదు, నేను చాలా తక్కువ. దానివల్ల ఏమవుతుందంటే భయం వస్తుంది. భయం వల్ల ఏమొస్తుందంటే పిరికితనం వస్తుంది. ఈరోజు నువ్వు భయంలో జీవిస్తున్నావా? ఈరోజు నువ్వు భయపడుతూ జీవిస్తున్నావా? ఏమవుతుంది? నా యొక్క జీవితం ఏమవుతుంది? నీ భయాన్ని నువ్వు అదుపులోకి తీసుకోకపోతే నీ విశ్వాసము సన్నగిల్లుతుంది. నీ భయాన్ని నువ్వు అదుపులోకి తీసుకోకపోతే, యూ నీడ్ టు కంట్రోల్ యువర్ ఫియర్. నువ్వు నీ యొక్క భయాన్ని అదుపులోకి తీసుకోగలగాలి. పాస్టర్ గారు, భయాన్ని ఎలాగ అదుపులోకి తీసుకోవాలండి? భయాన్ని మనము ఆధీనపరచుకోగలమా? ఎస్, యూ క్యాన్. నీ యొక్క ఆనందాన్ని ఆధీనపరచుకోలేకపోతున్నావా? ఆధీనపరచుకోగలవు కదా. యూ క్యాన్ కంట్రోల్ యువర్ ఫియర్. అపవాది ఏం చెప్తా ఉంటాడంటే, నీ యొక్క భయాన్ని నీవు అదుపు చేసుకోలేవంటాడు. నో, దట్స్ నాట్ ట్రూ. యేసు ప్రభు ఆ యొక్క సుడిగాలినే ఆయన ఖండించాడు. నువ్వు నీ యొక్క భయాన్ని అదుపులోకి తీసుకోలేవా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రిమెంబర్ యువర్ ఫియర్. భయము నీలో ఉండడానికి వీలు లేదు. ఆమెన్. భయము నీలో ఉండడానికి వీలు లేదు. దేర్ ఇస్ నాట్ ఈవెన్ 1% ఆఫ్ ఫియర్ దట్ షుడ్ బి దేర్ ఇన్ సైడ్ యూ. ఆ భయం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కడ తెలియలేనటువంటి భారమును, స్ట్రెస్ని ఫీల్ అవుతూ ఉంటున్నాం. ఈరోజు మనం చూస్తే లాస్ట్కి 2nd, 3rd క్లాస్ చదువుతున్న పిల్లలు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే భయము. ఎందుకు భయము? వాళ్ళ జీవితంలో మనం పెట్టినటువంటి ఎక్స్పెక్టేషన్స్ని, అమ్మో నేను ఇలా చేయకపోతే నన్ను అంగీకరించరేమో, నేను ఇది సాధించకపోతే నన్ను అంగీకరించరేమో, నేను ఈ విషయంలో నేను ఇన్ని మార్క్స్ నాకు రాకపోతే నా తల్లిదండ్రులు నన్ను అంగీకరించరేమో. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అర్థమవుతుందా మనం ఏం చేస్తున్నామో? వాట్ ఆర్ యూ క్రియేటింగ్? యు ఆర్ క్రియేటింగ్ ఫియర్. నువ్వు భయాన్ని సృష్టిస్తున్నావు, ఆందోళన సృష్టిస్తున్నావు. ఆందోళన, చిన్న పిల్లవాడికి ఆందోళన ఏంటండి? చిన్న పిల్లవాడికి స్ట్రెస్ ఏంటండి? చక్కగా ఆడుకోవాల్సినటువంటి వయసులో, చక్కగా మనకి ఆనందాన్ని పంచాల్సినటువంటి వయసులో ఆ పిల్లవాడికి స్ట్రెస్సా? వాట్ కైండ్ ఆఫ్ వరల్డ్ ఆర్ వి లివింగ్ ఇన్? ఆ యొక్క ప్రపంచాన్ని మార్చడానికే యేసు ప్రభు వచ్చాడు. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, ఆ యొక్క భయానికి, ఆందోళనకి, ఆ యొక్క కృంగిపోయినటువంటి మనస్తత్వానికి కరెక్ట్ యాంటిడోట్, కరెక్ట్ ఆ యొక్క పరిష్కారము ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. హల్లెలూయా. ఆ యొక్క భయం కలిగి ఉంటే ఏమవుతుందంటే మనమే సెంటర్ చేసేసుకుంటున్నాం. ప్రార్థనలో మన గురించి ఆలోచిస్తాం, ఎక్కడికి వెళ్ళినా మన గురించి ఆలోచిస్తాం. నాకు మర్యాద ఇస్తున్నారా లేదా, నా గురించి మంచిగా మాట్లాడుకుంటున్నారా లేదా, నా గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారేమో,
యూనో లాస్ట్కి ప్రార్థనలో కూడా మనల్ని మనమే సెంటర్ చేసుకుంటాం. అంటే ఏంటి, ఎలాగంటే దేవా నాకు ఈ ప్రమోషన్ ఇవ్వు, నాకు ఈ ప్రమోషన్ ఇవ్వకపోతే, నాకు ప్రమోషన్ ఇవ్వకపోయిన పర్లేదు పక్కోడికి మాత్రం ఇవ్వద్దు. యూనో వీ హ్యావ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫనీ ప్రేయర్స్. మనం ఇటువంటి రకరకాల ప్రార్థనలు నేర్చేసుకుంటూ ఉంటున్నాం. ఎందుకంటే భయం వలన, ఎందుకంటే ఆందోళన వలన. ఆ యొక్క ఆందోళన, ఆ యొక్క భయం ఎక్కడ కనబడుతుందంటే మన యొక్క శరీరంలో కనబడుతుంది. ఎక్కడ తెలియనటువంటి, ఎక్కడ లేనటువంటి జబ్బులు మనం తెచ్చుకుంటూ ఉంటున్నాం. ఎందుకు ఆ యొక్క జబ్బులు తెచ్చుకుంటున్నామంటే ఇట్ ఈస్ డ్యూ టు ఫియర్, ఇట్ ఈస్ డ్యూ టు స్ట్రెస్. ఆ యొక్క ఆందోళన వలన, ఆ యొక్క భయం వలన. ఇంకా ఆ యొక్క ఆందోళన ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, మనం రోజు క్యారీ చేస్తున్నాము. దానివలన ఏమవుతుందంటే నీ యొక్క శరీరంలో సిస్ట్స్ ద్వారా ఫామ్ అవుతున్నాయి. నీ యొక్క శరీరంలో హై బీపీ, హై కొలెస్ట్రాల్, షుగర్ ద్వారా ఫామ్ అవుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి విశ్వాసం ఎలాగైతే కావాలో, దేవునికి విశ్వాసం ఎలాగైతే కావాలో అపవాదికి కూడా భయం కావాలి. నీ యొక్క జీవితంలో దేవుడు ఏమైనా కార్యం చేయాలంటే దేవునికి కావాల్సింది విశ్వాసము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. అదే రీతిగా అపవాది యొక్క స్లోగన్ ఏంటంటే భయపడుట నీ వలనైతే భయపడువాడికి సమస్తము అసాధ్యము. ఒక్క అడుగు వేయడం కూడా భయపడతాం. ఎందుకంటే పక్కోళ్ళు ఏమనుకుంటారో. నేను కొంతమంది సంఘంలో నోరు తెరిచి పాడడానికి భయపడతా ఉంటారు, ఎందుకంటే పక్కోళ్ళు ఏమనుకుంటారో. బట్ ద పాయింట్ ఐ వాంట్ టు టాక్ ఈజ్ నాట్ అబౌట్ ద చర్చ్. చర్చ్ ఇస్ అ వెరీ స్మాల్ థింగ్ దట్ యుర్ డూయింగ్. సంఘము, ఆరాధన అనేటువంటి చాలా చిన్నది మనం జీవితంలో చేసేది. ఇక్కడ నుండి తీసుకువెళ్ళాలి మన యొక్క ఆఫీస్ ఏరియాస్కి, ధైర్యాన్ని తీసుకువెళ్ళాలి. ఇక్కడ నుండి నువ్వు విశ్వాసాన్ని తీసుకువెళ్ళాలి నీ యొక్క ఆఫీస్ ఏరియాస్లోకి. నువ్వు నీ యొక్క ఆఫీస్ ఏరియాస్లో, నీ యొక్క వర్క్ ఏరియాస్లో నువ్వు భయపడుతూ ఉంటున్నావా, ధైర్యంతో ఉంటున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. నువ్వు ఇకపై భయపడాల్సినటువంటి అవసరత లేనే లేదు. నమ్మిన వారు come on church. The number one killer of today's generation, ఈ తరానికి, వచ్చే తరానికి ఉండేటువంటి అతి పెద్ద జైంట్ ఏమైనా ఉందంటే అది స్ట్రెస్. అనేక సార్లు ఈ యొక్క స్ట్రెస్ మనం ఎందుకు ఫీల్ అవుతూ ఉంటామంటే పక్కవాడికి వస్తుంది, మనకు రావట్లే. ఈ యొక్క స్ట్రెస్ అనేక సార్లు మనం ఎందుకు ఫీల్ అవుతూ ఉంటామంటే వాడు మనకన్నా బెటర్గా ఉన్నాడు, ఆ కుటుంబం మనకన్నా బెటర్గా ఉందని ఇక్కడ డిస్కషన్, ఫ్యామిలీ డిస్కషన్. ఈ తండ్రి ధైర్యం ఇవ్వడం మానేసి కుటుంబానికి ఏమిస్తున్నాడు? అపరాధ భావాన్ని ఇస్తున్నాడు, గిల్ట్ కాన్షియస్ని ఇస్తున్నాడు, న్యూన్యత భావాన్ని ఇస్తున్నాడు, మనం తక్కువ అని చెప్తున్నాడు. కాదు నా ప్రియ సహోదరి సహోదరుడా, డు నాట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. ఇతరులతో ఎప్పుడు పోల్చుకోవద్దు. ఎందుకో తెలుసా, అనేక సార్లు మనము ఆ యొక్క చీప్ కాపీకే పడిపోతూ ఉంటాం. రిమెంబర్, అ కాపీ ఈజ్ నాట్ అ వాల్యూ. కాపీకి ఎటువంటి వాల్యూ ఉండదు. అథెంటిసిటీ ఉండడానికి మాత్రమే విలువ ఉంటుంది. ఒక ప్రతిబింబానికి కాపీ ఎప్పుడు కూడా విలువ ఉండదు, ఒరిజినల్కి మాత్రమే విలువ ఉంటుంది. హల్లెలూయా. మీరు ఒక ఇల్లు కొనుక్కుంటున్నారు, మీ బిల్డర్ వచ్చి సేల్ డీడ్ మీకు కాపీ ఇచ్చేస్తాడు. ఇల్లు కొనుక్కున్న తర్వాత దానికి ఏమైనా అర్థం ఉంటుందా? ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ వాల్యూ. నా ప్రియ సహోదరి సహోదరుల, ఇతరుల్లాగా ఉండడానికి ప్రయత్నిస్తూ నీ ప్రామాణికమైన లక్షణాలను నీవు పోగొట్టుకుంటున్నావు. ఇతరులా ఉండడానికి ప్రయత్నిస్తున్నావు, నీ యొక్క లక్షణాలని పోగొట్టుకుంటున్నావు. పాస్టర్ గారు అసలు నన్ను పట్టించుకోవట్లేదు, పాస్టర్ గారికి అసలు నువ్వు అలా ఫీల్ అవుతున్నాను కూడా తెలియదు. అర్థమవుతుంది మీకు? పాస్టర్ గారు అసలు వాళ్ళ ఫీల్ అవుతున్నాను కూడా ఎందుకు? ఆయనకు ఉండే పనిలో ఆయన ఉంటాడు, నీ ప్రపంచంలో నీవు ఉంటావు. ఎలా? యూ నీడ్ అండర్స్టాండ్, నీ ప్రక్కన ఉండేటువంటి వారి ఇంటికి ఎందుకు వచ్చారంటే వారు చాలా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళు ఆహ్వానించారు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ఒకసారి రండి ఇంటికి.
పాస్టర్ గారు పక్క ఇంటికి వచ్చారు, నా ఇంటికి రాలేదు. కమాన్ చర్చ్, అంటే మన సంఘంలో జరగలేదు, బట్ చెప్తున్నా, ఇట్ క్యాన్ ఆల్సో బీ. ఐ అండర్స్టాండింగ్? ఈ యొక్క నూన్యత భావం ఏం చేస్తుందంటే నీలో భయాన్ని పుట్టిస్తుంది. భయం వల్ల ఏమవుతుందంటే నువ్వు ఇతరులాగా ఉండడానికి ప్రయత్నిస్తావు. పాస్టర్ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చారంటే వాళ్ళు కానుక ఎక్కువ ఇచ్చారేమో, అప్పుడు నువ్వేం చేస్తావు, నీ కానుక ఎక్కువ ఇవ్వడం స్టార్ట్ చేస్తావు. దీనికి తెలియదు, పాస్టర్ గారికి తెలియదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ యు అండర్స్టాండింగ్? భయం వలన నువ్వు చేయకూడనటువంటి పనులు చేస్తావు. భయం వలన నువ్వు ఉండాల్సిన రీతిగా ఉండకుండా ఉండకూడనటువంటి రీతిగా ఉంటావు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నువ్వు ఈరోజు ఎవరితో కంపేర్ చేసుకుంటున్నావు? నువ్వు ఎవరితో పోల్చుకుంటున్నావు ఈరోజు? నీ యొక్క స్వంత అన్నతోనా, నీ స్వంత చెల్లితోనా, నీ స్వంత తమ్ముడితోనా, లేకపోతే నీ అక్కతోనా? నువ్వు ఎవరితో కంపేర్ చేసుకుంటున్నావు? రిమెంబర్, యు ఆర్ ఇన్కంపారబుల్. నువ్వు అసలు నేను ఎవరితో పోల్చుకునే రీతిగా లేవు. ఉదాహరణకి నా జీవితంలో ఏమైందంటే, నేను 10th క్లాస్ పాస్ అయిన తర్వాత నేను ఒక సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్నా. మా నాన్నగారు ఏమో అది తప్ప ఏదైనా తీసుకున్నారు. లేదు నేను అదే తీసుకుంటాను అన్నాను. ఏది? మా నాన్నగారు ఏమో నన్ను డాక్టర్ చేయాలని, నేనేమో లేదు డాక్టర్ అవ్వనని. సరే ఇంకా మాట వినట్లేదు కదా అని చెప్పి వెళ్ళాను కాలేజ్కి. అన్ని సబ్జెక్ట్స్ క్లీన్ స్వీప్ ఫెయిల్ అనమాట. అప్పుడు ఏమనుకున్నారంటే ఇంక ఈయన ఇంతే ఫెయిల్డ్ క్యాండిడేట్ అనుకున్నారు. కాదు, 10th కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంటే. దాని తర్వాత నేను నా సబ్జెక్ట్స్ తీసుకున్నాను నాకు కావాల్సినటువంటివి. ఇంటర్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, తర్వాత డిగ్రీ చేశాను, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, తర్వాత ఎంబీఏ చేశాను, ఎంబీఏలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, తర్వాత ఏం చదివినా దాంట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంటే. ఎందుకంటే అక్కడ వెంటనే కొంతమంది కంపేర్ చేస్తారు. ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిన వెంటనే ఆహా ఈయన ఎందుకు పనికిరానటువంటి వాడని. కాదు బ్రదర్, కాదు. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్. నీవు ఇతరులతో పోల్చుకోవడం ఎప్పుడైతే మానేస్తావో, వాడు డాక్టర్ అయ్యాడు కాబట్టి నేను కూడా డాక్టర్ అవ్వాలని చెప్పి నువ్వు అనుకుంటే ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ ఇన్ కామాలో ఉంటాడు. నీ యొక్క ఒరిజినాలిటీ ఎప్పుడు కూడా నువ్వు వదులుకోకూడదు. నీ యొక్క ఒరిజినాలిటీని నువ్వు ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఈ యొక్క ఖండించే గుణం ఏం చేస్తుందంటే, ఖండించే గుణం చంపేస్తుంది, నీ యొక్క ఒరిజినాలిటీని చంపేస్తుంది. ఖండించే గుణం ఏం చేస్తుందంటే నీ యొక్క అథెంటిసిటీని నువ్వు కోల్పోయే రీతిగా అది ఏర్పరుస్తుంది. అంటే సండే స్కూల్కి వెళ్ళాల్సినటువంటి వారికి స్ట్రెస్ అంటే ఏంటండి? ఇంకా ఆలోచించండి మీరే. మనం ఎటువంటి ప్రపంచాన్ని తయారు చేస్తున్నాం, మనం ఎటువంటి కుటుంబాలు తయారు చేస్తున్నాం, మనం ఎటువంటి సమాజాన్ని తయారు చేస్తున్నాం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అన్నిటికీ ఒకటే పరిష్కారము, యేసుక్రీస్తు ఆ యొక్క పరిష్కారము. హల్లెలూయా. యేసుక్రీస్తు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క నూన్యత భావంలో చూస్తావో నీవే చూసుకుంటావు, ఇంకెవరు కనబడరు, ఇంకెవరు కనబడరు. నువ్వు ఏమనుకుంటావు అంటే నాకు ప్రేయర్ చేయడానికి నన్ను నేనే మోటివేట్ చేసుకోవాలని. కాదు, నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో నీకు తెలియకుండానే నీ యొక్క ప్రార్థనా జీవితం డెవలప్ అవుతుంది. కానీ నీ మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడతావో ఇంచు కూడా కదలదు నీ ప్రార్థనా జీవితం. నువ్వు చేసిన తప్పదే. ఎందుకు పాస్టర్ గారు నా ప్రార్థనా జీవితం ఇంప్రూవ్ అవ్వట్లేదంటే నువ్వు యేసేని చూడట్లే. పక్కోడు 10 నిమిషాలు చేసాడండి ప్రార్థన ఆపకుండా, నేను చేయలేకపోతున్నానని చెప్పి నీ మీద యు ఆర్ బ్లేమింగ్ యువర్ సెల్ఫ్. దేవా ప్రార్థన చేసే అవకాశం నాకు దయచేయ, దేవా ప్రార్థనా జీవితం నాకు దయచేయ, దేవా ఒకసారి ఒక ఆయన ఎలా అడిగారు నన్ను, అన్నా మీరు మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తారా అని అడిగాడు. ఎందుకు బ్రదర్ ఎందుకు అలా అడుగుతున్నారు? నేను మోకాల మీద ఉండి ప్రార్థన చేయను అన్నాను. అంటే నాకు తెలిసిన పాస్టర్ గారు రోజుకు 3-4 గంటలు మోకాల మీద ఉండే ప్రార్థన చేస్తారట అని చెప్పాడు. ఓకే బ్రదర్, వెరీ గుడ్. ఆయన 3-4 గంటలు కాదు కదా, 10 గంటలు మోకాల మీద ఉండి ప్రార్థన చేసినా సరే నేనైతే చేయలేను మోకాల మీద ఉండి ప్రార్థన. మరి మీరు ఎలా చేస్తారని అడిగాడు. మంచి ప్రశ్న అడిగావు బ్రదర్. నేను నడుస్తూ ప్రార్థన చేస్తాను, నేను నిలబడుతూ ప్రార్థన చేస్తాను, నేను వంట చేస్తూ ప్రార్థన చేస్తాను, నేను డ్రైవింగ్ చేస్తూ ప్రార్థన చేస్తాను,
నేను పని చేస్తూ కూడా ప్రార్థన చేస్తాను, నేను మాట్లాడుతూ కూడా ప్రార్థన చేస్తాను. నేను 3-4 గంటలు కాదు బ్రదర్, ఎన్ని గంటలు అయితే మెలకుకుంటానో అన్ని గంటలు ప్రార్థన చేస్తానన్నాను. ఎందుకంటే ప్రార్థన అనేటువంటిది నీ గదిలోకే ఉండకూడదు, పరిమితి అవ్వకూడదు. ప్రార్థన అనేటువంటిది నీ యొక్క ఆ కొంత సమయానికి మాత్రమే పరిమితి అవ్వకూడదు. ప్రార్థన అనేటువంటిది నీ ప్రతి జీవిత భాగంలోకి ప్రార్థన అనేది ఉండాలి. హల్లెలూయా. నీ యొక్క రిలేషన్షిప్స్లో నీ ప్రార్థన అనేది ఉండాలి, నీ యొక్క కుటుంబంలో ప్రార్థన అనేది ఉండాలి, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ప్రార్థన ఉండాలి, నీ యొక్క పనిలో ప్రార్థన ఉండాలి, నీ యొక్క సంఘంలో ప్రార్థన ఉండాలి, సంఘం బయట ప్రార్థన ఉండాలి, నీ యొక్క వీధుల్లో ప్రార్థన ఉండాలి. వేర్ ఆర్ యు టేకింగ్ ప్రేయర్? నీ యొక్క ప్రార్థనని నువ్వు ఎక్కడి వరకు ఆపుతున్నావు? నా ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు మనము ఈ యొక్క న్యూన్యత భావంలో ఉండిపోతున్నాం. వాడితో నిన్ను కంపేర్ చేస్తారు. మన ఇద్దరు మాట్లాడుకుంటే మన ఇద్దరి గురించి మాట్లాడుకోము, ఇంకొకరిని తీసుకొస్తాం, వాడు ఇలా చేస్తున్నాడు తెలుసా. వై యూ డూ దాట్? ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. ఆ యొక్క న్యూన్యత భావం వల్ల ఇంకొక వ్యక్తిని తీసుకొస్తావు, ఎవరైతే నీకన్నా బెటర్గా ఉన్నారని చెప్పి నువ్వు అనుకుంటావు. యూఆర్ ఆల్రెడీ కంపేరింగ్ ఓవర్ దేర్. యేసు ప్రభు నీ యొక్క ప్రతి కొరతను ఆయన తీసివేసేసాడు. మనం 18వ వచనము, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే 18వ వచనంలో మనకి మాట కనబడుతుంది. కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలమున వచ్చినదై మనుషుల కొందరికి శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో, అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. అంటే ఒక్క కారణం వలన ఒకవేళ మనకి శిక్ష వచ్చినట్లయితే, అదే రీతిగా ఒక పుణ్య కారణం వలన మనకి ఆ యొక్క శిక్ష తొలగింపబడి దేవుని యొక్క మహిమ కూడా రావచ్చు. హల్లెలూయా. అండ్ ఆ పుణ్యకార్యం ఎవరు చేశారు? యేసుక్రీస్తు. ఆదాము మనకు శిక్షణ తెచ్చినట్లయితే యేసుక్రీస్తు దేవుని యొక్క దీవెనలు తెచ్చాడు. హల్లెలూయా. ఆదాము శాపము తెచ్చినట్లయితే యేసుక్రీస్తు శాపాన్ని తొలగించడం మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోండి, దేవునికి మనల్ని అతి సమీపంలో చేర్చేశాడు. హల్లెలూయా. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ జీసస్ డిడ్. ఇంకా మనము 20వ వచనం కిందన అదే అధ్యాయము 20వ వచనానికి వెళ్దాం. ఇంకా చూద్దాం. మరియు అపరాధము విస్తరించున్నట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకున్న ఎలాగూ ఏలెనో, అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప, పాపము ఎక్కడ విస్తరించును, జాగ్రత్తగా గమనించండి అన్నమాట. పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా. ఎందుకు మాట చూపించాను తెలుసా? కొంతమంది చెప్తా ఉంటారు, పాస్టర్ గారు నేను చాలా ఘోర పాపినండి, మీకు తెలియదు నా సంగతి, మీరు నాతో మాట్లాడు. మన దగ్గరికి ఒక బ్రదర్ ముందు వచ్చేవాడు, ఇప్పుడు వస్తున్నాడు. మరి ఫస్ట్లో పాస్టర్ గారిని కలవండి అంటే, ఈ వారం వద్దండి, నేను కొంచెం ధైర్యం తెచ్చుకొని వచ్చే వారం కలుస్తానని చెప్పాడు. ఐ అండర్స్టాండ్? అంటే దే థింక్, వారు ఏమనుకుంటారంటే నేను చాలా ఘోర పాపిని. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నీ పాపం ఎంతైతే పెరుగుతుందో దేవుని కృప దానికి మించి పెరుగుతుందంట. హల్లెలూయా. కానీ మనం ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, దేవుని యొక్క కృప ఎందుకు దానికి మించి పెరుగుతుందో తెలుసా? నేను పాపము నుండి తీయడానికి. చాలామంది దీన్ని ఎలా అర్థం చేసుకుంటారంటే మరలా తిరిగి పాపం చేయడానికి అని అర్థం చేసుకుంటారు. అది కాదు. మనం అనేక సార్లు ఆ సైకిల్లోనే ఉండిపోతాం. మండే టు సాటర్డే వరల్డ్ లైఫ్, సండే క్షమించు ప్రభు, హలో, నేను మీ గురించి మాట్లాడట్లేదు, మీ వెనకున్నటువంటి వారి గురించి మాట్లాడుతున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా,
దిస్ ఇస్ ద రెగ్యులర్ థింగ్, ద రెగ్యులర్ సైకిల్ దట్ వీ హావ్ ఫాలన్ ఇంటూ. మనం ఈ యొక్క సైకిల్లోనే పడిపోయాం. దేవుడు అంటున్నాడు, మీ యొక్క పాపము ఎంత ఘోరమైనా సరే దానికి మించినటువంటిది నా యొక్క కృప అంటున్నాడు. హల్లెలూయా. దానికి మించినటువంటిది నా యొక్క కృప. అందుకే పౌలు రాస్తూ ఉంటాడు, నీ కృప నాకు చాలును. దేవుని కృప మనకి సరిపోతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ మనం ఇటువంటి భావన లేకపోతేనే మనకి ఖండించే వైఖరి వస్తుంది. ఎప్పుడైతే దేవా నీ యొక్క కృప నన్ను రక్షించినందుకు వందనాలని చెప్పి ఎప్పుడైతే మనము వందనాలు చెప్తామో అప్పుడు ఏమవుతుంది తెలుసా, పాపం అనేటువంటిది నీ యొక్క జీవితం నుండి సెంటర్ పీస్గా ఉండదు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప నీ యొక్క జీవితంలో సెంటర్ ఫోకస్ పాయింట్గా ఉంటుంది. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప నీ జీవితంలో సెంటర్ ఫోకల్ పాయింట్గా ఉంటుందో అప్పుడు ఇతరుల్ని ఖండించడం మానేసి ఇతరుల్ని ప్రేమిస్తావు. ఆమేన్, ఆమేన్. సో ప్రక్కవారు తిరిగి చెప్పండి, నీ పాపపు జీవితం గురించి ఆలోచించడం మానేయండి అని చెప్పండి. సో ఎవరైనా మీరు పాపమా అంటే ఏంటండి అని అడగాలి. ఆమె ఘోర పాపేనండి, ఆపేయండి, ఇంకా అది ఆపేయండి. ఆమెన్. పాస్టర్ గారు మరి అది గుర్తు రాకపోతే ఎలాగండి? అది గుర్తుకొస్తున్నందుకే మళ్ళీ పాపం చేస్తున్నావు, నీకు ఆ విషయం అర్థం కావట్లే. ఆ యొక్క గిల్ట్ కాన్షియస్నెస్ ఏం చేస్తుందంటే మరలా తిరిగి చేసేలాగా మనకి ఆ ప్రేరేపణ కలిగిస్తుంది. మనం గలతీయులకు రాసిన పత్రిక 3:13 చూస్తే క్రీస్తు ఏం చేశాడో కనబడుతుంది మనకి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసమూలము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చేశారు పని? యేసుక్రీస్తు. ఏం పని చేశాడండి? మనము ఆశీర్వాదం పొందుకోవడానికి ఆయన ఏం చేశాడంటే ధర్మశాస్త్రము నుండి మనకు వచ్చేటువంటి శాపాన్ని ఆయన మీద వేసుకొని మనకి ఆశీర్వాదం మాత్రమే ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనండి మన యేసుక్రీస్తు. దట్స్ హూ ఆర్ జీసస్ క్రైస్ట్ ఇస్. ఇంకా ఈ యొక్క యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఆయన తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు. తన యొక్క ప్రాణాన్ని ఎందుకు అర్పించాడంటే మనము ఇకపై ఆ యొక్క శాపం గురించి, ఆ యొక్క భారం గురించి మాట్లాడకుండా ఉండడానికే. ఆమేన్. రోమిలికి రాసిన పత్రిక 8:1 చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధియు. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ఉన్నటువంటి వారికి అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తులు ఎలా ఉంటారు? యేసుక్రీస్తులు ఎలా ఉంటారు? హౌ కెన్ యు బీ? 2వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు జీవమును ఇచ్చు ఆత్మ యొక్క నియమము పాపము మరణముల నియమము నుండి నిన్ను విడిపించెను. చూడండి, క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. హల్లెలూయా. అంటే ఏదైతే ధర్మశాస్త్రము చేయలేకపోతుందో అది దేవుడు చేస్తున్నాడంట. ఎలా చేస్తున్నాడో తెలుసా? ఆ యొక్క ధర్మశాస్త్రం నుండి వచ్చేటువంటి ఆ యొక్క అవుట్కమ్, దాని యొక్క ప్రతిఫలము, ఆ యొక్క ఫ్రూట్ని ఆయన సిలువ పైన ఆయన వేసుకున్నాడు. దాంట్లో నుండి ఆ ధర్మశాస్త్రం నుండి వచ్చినటువంటి మంచి ఆరోగ్యకరమైనటువంటి దీవెనను మాత్రమే మనకు ఆయన విధించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ మాట చూపిస్తున్నానంటే నీవు ఈరోజు దేవుణ్ణి ఎలా చూస్తున్నావు? నీవు దేవుణ్ణి
ఏ ఉద్దేశంతో చూస్తున్నావు? అంటే నిన్ను రక్షించేవాడుగా మాత్రమే చూస్తున్నావా, లేకపోతే నిన్ను ప్రేమించేవాడుగా చూస్తున్నావా? నిన్ను రక్షించేవాడుగా మాత్రమే చూస్తే ఎప్పుడు కూడా యజమానుడు దాసుడుగానే ఉంటావు. కానీ యేసు ప్రభు భూలోకం నుండి పరలోకానికి వెళుతున్నప్పుడు ఆయన ఆ రీతిగా వెళ్ళలేదు. ఆయన ఏమన్నాడంటే, ఇప్పటి నుండి మీరు నాకు స్నేహితులు అని చెప్పాడు. యు ఆర్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ నౌ ఆన్ అన్నాడు. స్నేహితులు అంటే ఒకే స్థాయిలో ఉండేవారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభువుని నీ యొక్క యజమానుడిగా మాత్రమే కాదు, యేసు ప్రభువుని నీ యొక్క స్నేహితుడి కింద కూడా నీవు చూడటం ప్రారంభించాలి. హల్లెలూయా. యేసు ప్రభు నీ యొక్క స్నేహితుడిగా నీవు చూడడము ప్రారంభించాలి. ఎందుకంటే ఏదైతే ధర్మశాస్త్రము చేయలేనిదో అది యేసుక్రీస్తు చేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి యొక్క కృప ఆ యొక్క పని చేసి ఉన్నది. అందుకే నువ్వు క్రీస్తులో ఉంటే నువ్వు ఒక నూతన సృష్టి. దట్స్ ద రీజన్ వై క్రైస్ట్ సేస్. దాని అర్థం ఏంటంటే, నీవు పాపపు జీవితం నుండి బయటకు వచ్చావు, కానీ నీ నుండి ఆ యొక్క పాపపు జీవితం బయటకు వచ్చిందా అనే ప్రశ్న నీవు అడగాలి. యూ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ సిన్. నీ పాపపు జీవితం నుండి వచ్చేసావు బయటికి, బట్ డిడ్ సిన్ కమ్ అవుట్ ఆఫ్ యూ? నీ నుండి అంటే నీ ఆలోచన నుండి, నీ ఆలోచన నుండి ఆ యొక్క గిల్టీనెస్ బయటకు వచ్చిందా? ఆ యొక్క గిల్ట్ ఫీలింగ్ నీ నుండి బయటకు వచ్చిందా? ఆ యొక్క న్యూన్యత భావం నీ నుండి బయటకు వచ్చిందా? ఆ యొక్క భయం నీ నుండి బయటకు వచ్చిందా? ఆ యొక్క ఆందోళన నీ నుండి బయటకు వచ్చిందా? ఇంతకుముందు యేసుక్రీస్తు రాకముందు నీ యొక్క క్రియలు బట్టి నీకు రివార్డ్ వచ్చేది. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన కృప బట్టి నీకు రివార్డ్ వస్తుంది. హల్లెలూయా. రిమెంబర్ దట్ వెరీ కేర్ఫుల్లీ. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. మనకు 16వ వచనం అయితే బాగా తెలుసు కదా, 17కి ఎప్పుడు రాలేదు. యోహాను సువార్త 3:16 చెప్పండి. దేవుడు అందరూ తెలుసు. ఇప్పుడు 17, అందుకే 16కి టచ్ చేయలేదు. 17 చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి 17 ఇప్పుడు చూడండి, ఫస్ట్ టైం ఇన్ యువర్ లైఫ్. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని, అంటే లోకాన్ని రక్షించడానికి మాత్రమే పంపించాడు. దాని అర్థమైనా? దేవుడు ఆయన కుమారుణ్ణి లోకానికి ఎందుకు పంపించాడంటే రక్షించడానికి మాత్రమే. చూడండి, రక్షణ పొందుటకే గాని లోకమునకు. మరి నువ్వెవరు తీర్పు చేస్తున్నావు? అది బాలేదు, ఇది బాలేదు, హడావిడి. హల్లెలూయా. దేవుడు తన కుమారుని లోకానికి రక్షించుటకే గాని తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనని లోకములోనికి పంపలేదు. ఆయన యందు, ఇప్పుడు చూడండి 18 కూడా చాలా ఇంపార్టెంట్. ఆయన యందు విశ్వాసం ఉంచిన వానికి తీర్పు తీర్చబడదు. అది అర్థమవుతుంది మీకు? ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు. ఇక్కడ ఒక కీ ఫ్యాక్టర్ ఉంది, ఒక రూట్ ఉంది ఇక్కడ. ఆ రూట్ ఏంటి? ఎవరైనా చెప్పగలరా? నమ్మకము, విశ్వాసం. దట్ ఇస్ ద కీ వర్డ్ హియర్. అందుకే నేను నా యొక్క వర్తమానం నేను దేంతో స్టార్ట్ చేశానంటే, నువ్వు ఎవరి మాటలు నమ్ముతున్నావు అనేటువంటి ప్రశ్నతో స్టార్ట్ చేశాను. నువ్వు ఈరోజు చెప్పొచ్చు, నేను యేసయ్య నమ్ముతున్నానండి, యేసయ్య నమ్ముతున్నాను, యేసయ్య చర్చికి వెళ్తున్నాను, యేసయ్య ఇంట్లో, యేసయ్య
నీ యొక్క మాటలు సరిపోవు, నీ నమ్మకము, నీ విశ్వాసము. దాని అర్థం ఏంటంటే నీ హృదయము, నీ మనస్సు దేనిపైన ఆధారపడుతుంది? యేసుక్రీస్తు నీ పట్ల చెప్పినటువంటి మాటల మీద ఆధారపడుతుందా, లేకపోతే అపవాది నీ మీద చెప్తున్నటువంటి మాటల మీద ఆధారపడుతుందా? అంటే చూడండి, విశ్వాసం ఎంత ప్రాముఖ్యమో, అంటే నమ్మకం ఎంత ప్రాముఖ్యమో చూడండి. నమ్మకం బట్టి నీకు తీర్పు తీర్చబడటమా, తీర్పు తీర్చబడకపోవడమా అనేటువంటిదే ఉందంటే దాని అర్థము నమ్మకం బట్టి నీ జీవితము ఇంకెంత ఆధారపడి ఉంటుంది. సో ఈరోజు నువ్వు దేన్ని నమ్ముతున్నావు? ఖండించే వైఖరణ, ప్రేమించే వైఖరణ? ఈరోజు నువ్వు దేన్ని నమ్ముతున్నావు? అపరాధము, న్యూన్యత భావం ఉండేటువంటి వైఖరణ, పరిపూర్ణ ప్రేమ, పరిపూర్ణ సంపూర్ణత కలిగి ఉండేటువంటి వైఖరణ? Whoever believes in Jesus Christ is not condemned అని ఉంటుంది. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతున్నారో వారికి తీర్పు తీర్చబడదంట, తీర్పు తీర్చబడదు. నా ప్రశ్న ఏంటంటే, నీవు ఈరోజు ఎటువంటి జీవితం జీవిస్తున్నావు? ఖండించే జీవితం జీవిస్తున్నావా? తీర్పు తీర్చబడే జీవితం జీవిస్తున్నావా? లేకపోతే ప్రేమించే జీవితం జీవిస్తున్నావా? నువ్వు ఇంకా నీ తల్లో ఉండేటువంటి నివసిస్తున్నటువంటి ఆ యొక్క అపరాధి యొక్క మాటలు వింటున్నావా? ఆ యొక్క అపవాది యొక్క మాటలు వింటున్నావా? ఆ యొక్క దెయ్యం యొక్క మాటలు వింటున్నావా? లేకపోతే నీ మనసులో నివసిస్తున్నటువంటి పరిశుద్ధాత్మని యొక్క మాటను వింటున్నావా? హూ ఇస్ రిసైడింగ్ ఇన్ యూ? హూ ఇస్ రిసైడింగ్ ఇన్ యూ? ఒకవేళ నీకు అర్థం కాకపోయినట్లయితే దేవుని అడుగు, దేవా నేను ఇంకా జీవితంలో, ఈ జీవితంలో, నా జీవితంలో ఏ భాగాల్లో నేను నమ్మట్లేదు నాకు తెలియపరచు. ఏ భాగాల్లో నేను విశ్వాసం కలిగలేనో నాకు తెలియపరచు అని నీవు దేవుణ్ణి అడుగు. గాడ్ ఈస్ గోయింగ్ టు లెట్ యు నో. దేవుడు నేను ఖండించడు, నీకు తెలియదు, అది తెలియదు అలా చెప్పడు. దేవుడు నీకు ప్రేమగా తెలియపరుస్తాడు, ప్రేమగా తెలియపరుస్తాడు. ప్రాబ్లీ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు ఆస్క్, దేవా నిజమేనేమో ఇప్పటి వరకు నేను చాలా స్ట్రిక్ట్గా ఒక పోలీస్ ఆఫీసర్లా ఉన్నాను, ఒక మిలిటరీ ఆఫీసర్లా ఉన్నాను. దేవుడు అంటున్నాడు, మేబీ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు చేంజ్ సమ్ థింగ్స్. ఇతరులు ఖండించడం మానేసే, ఇతరుల్ని ఊరికినే ఏదో ఒక మాట అనడం మానేసే. యేసుప్రభు అంటున్నాడు, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. దాని అర్థం ఏంటంటే నీ పొరుగువాడిని ప్రేమించక ముందు నువ్వు ప్రేమించుకోవాలి కదా. అపరాధ భావం అప్పుడే పోతుంది నిన్ను నువ్వు ప్రేమించుకుంటే. న్యూన్యత భావం అప్పుడే పోతుంది నిన్ను నువ్వు ప్రేమించుకుంటే. నీవు ఇతరులు ప్రేమించాలంటే నీవు ప్రేమించుకోవాలి. అందరూ లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అనేక సార్లు మనం చాలా ఫేబుల్ స్టోరీస్లో మనం ఉండిపోతూ ఉంటాం. అంటే కథలు, కట్టుకథల్లో ఉండిపోతూ ఉంటాం, కట్టుకథల్లో జీవిస్తూ ఉంటాం. దాంట్లో ఉండేటువంటి మేజర్ కట్టుకథ ఏంటో తెలుసండి? దేవుడు అనేవాడు ఆదివారం మాత్రమే సంఘంలో మాత్రమే ఉంటాడు. ఇట్స్ టైమ్ ఫర్ యూ టు చేంజ్. ఆ యొక్క కట్టుకథలన్నీ కూడా నాశనం అయిపోవాలి. ఆమెన్. ఆ యొక్క కట్టుకథలన్నీ కూడా నీ యొక్క హృదయంలో ఏవేవైతే ఉన్నాయో, ఏవేవైతే నువ్వు అనుకున్నావు దేవుడిని శిక్షించడానికి ఉన్నాడని, కాదండి, దేవుడిని ప్రేమించడానికి ఉన్నాడు, దేవుడు నిన్ను లేవనెత్తడానికి ఉన్నాడు, దేవుడు నిన్ను ప్రమోట్ చేయడానికి ఉన్నాడు. దేవుడు నీ యొక్క రూపాన్ని చూసి కాదు, నీ యొక్క హృదయాన్ని చూసి నిన్ను ప్రేమిస్తాడు అనే మాట నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీ కొంతమంది ఇట్స్ రియలీ హార్డ్ ఫర్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ దాట్ షార్ట్ కమింగ్స్. ఏం చేయాలంటే, ఉదాహరణకి ఒకవేళ నువ్వు పొట్టుగా ఉన్నావు అనుకో, నేను కొంచెం పొడుగ్గా ఉంటే బాగుండు అని చెప్పి అనుకున్నావు, ఓకే. కానీ ఇంకా పొడుగ్గా అయిపోతే బాగుంటుంది, పొడుగు ఏం చేయలేవు. యూ కాంట్ రియలీ డూ ఎనీథింగ్. కెన్ యూ? యూ నీడ్ టు బి హ్యాపీ విత్ దాట్. నువ్వు నీ యొక్క హైట్తో ఇంక సంతృప్తి పొందాలంతే, ఇంక దాంట్లో చేసేదేం లేదు. నువ్వు పొడుగ్గా లేవని చెప్పి నీ హృదయాన్ని కూడా నువ్వు నాశనం చేసుకుంటారంటే ఎలాగా? అలాగే దావీదు ఏమైపోవాలి? దావీదు కానీ నేను పొట్టిగా ఉన్నానని చెప్పి అనుకుని ఉంటే, దాంట్లోనే ఆయన మునిగిపోయి ఉండుంటే, ఆ యొక్క ఆలోచనలోనే ఆయన జీవితం అంతా కట్టుకొని ఉండుంటే ఆయన నీ కీర్తన రాసేవాడా?
ఆయన ఇన్ని యుద్ధాలు చేసేవాడా? ఆయన రాజు అయ్యేవాడా? ఆయన ఒక దేశానికి నాయకుడు అయ్యేవాడా? గుర్తుపెట్టుకోండి, ఆ చిన్న కట్టు కదా నువ్వు నాయకుడు అవ్వకుండా ఆపేస్తుంది. ఆ చిన్న కట్టు కదా నీలో ఉండేటువంటి ఆ యొక్క సంపూర్ణతను, ఆ యొక్క ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ని నువ్వు సాధించకుండా ఆపివేస్తుంది. ఆ చిన్న ఖండించే వైఖరి, ఆ చిన్న నూన్యత భావము, ఆ చిన్న చిరాకు పడే మనస్తత్వము నేను ఎదగనీయకుండా ఆపేస్తుంది. మేబీ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు చేంజ్ దాట్. మార్చుకోవాల్సినటువంటి సమయము ఆసన్నమైంది. ఎందుకంటే ఎదుగుదల నీ జీవితంలోకి రాబోతుంది. హల్లెలూయా. ప్రమోషన్స్ నీ జీవితంలోకి రాబోతున్నాయి. ఫేవర్ నీ జీవితంలోకి రాబోతుంది. దేవుని యొక్క ద్వారాలు నీ జీవితంలో తెరవబడాలంటే ఈ యొక్క నూన్యత భావాన్ని నీవు ప్రక్కన పెట్టాలి. దేవుని యొక్క ద్వారాలు నీ జీవితంలో తెరవబడాలంటే ఈ యొక్క అపరాధ భావాన్ని నీవు ప్రక్కన పెట్టాలి. దేవుని యొక్క మార్గాలు నీ జీవితంలో తెరవబడాలంటే నీవు ఏవేవైతే దేవునికి విరుద్ధంగా పనిచేస్తున్నాయో వాటన్నిటి ఆలోచనల్ని నీవు ప్రక్కన పెట్టి సంపూర్ణంగా దేవుని యొక్క సన్నిధిలో నీవు సమర్పించుకో. దెన్ గాడ్ ఈస్ గోయింగ్ టు టాక్ టు యూ. దేవుడు ఎప్పుడైతే మాట్లాడతాడో, నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను చెప్తున్నాను, ప్రతి బంధకము తెంపబడతాయి. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే మాట్లాడుతాడో ప్రతి బంధకము, ఏదైతే సాతాను ఆ యొక్క బంధకాల చేత నిన్ను కట్టివేద్దాం అనుకుంటున్నాడో ప్రతి బంధకము, ఇట్ ఇస్ ఆల్ ద షాకల్స్ ఆర్ గోయింగ్ టు బ్రేక్ ఇన్ జీసస్ నేమ్. ప్రతి బంధకము యేసు నామములో తెంచబడుతుంది. గుర్తుపెట్టుకోండి, లైఫ్ ఆల్రెడీ డిఫికల్ట్గా ఉంది, ఇంకా డిఫికల్ట్ చేసుకోవద్దు. రైట్? లైఫ్ ఇస్ ఆల్రెడీ డిఫికల్ట్ మ్యాన్. ఇంకా ఎందుకు దాన్ని కష్టపెడతావు? ఇంకా ఎందుకు లేనిపోని వాస్తని, ఇదని, గీస్తని, అదని నమ్ముతా కూర్చుంటావు? ఈ దినం బాలేదు, ఆ దినం బాలేదు. హలో బ్రదర్, ఆల్రెడీ లైఫ్ కాంప్లికేటెడ్. దానిలో సోమవారం అది చేయకూడదు, శుక్రవారం ఇది చేయకూడదు, ఆదివారం నల్లబట్టలు వేసుకోకూడదు అంటే ఎలాగా? ట్రై చేయండి ఒకసారి, ఏమవదు. హల్లెలూయా. ఏం కాదు. లైఫ్ ఇస్ ఆల్రెడీ కాంప్లికేటెడ్ మ్యాన్. డోంట్ కాంప్లికేట్ యువర్ సెల్ఫ్. ఇంకా కాంప్లికేట్ చేసేసుకోవద్దు, అది చేయకూడదు. దేవుడు నిన్ను విడుదలపరచడానికి వచ్చాడు. ఆమేన్. దేవుడు నిన్ను ప్రేమించడానికి వచ్చాడు. దేవుడు నిన్ను హత్తుకోవడానికి వచ్చాడు. దేవుడు నీతో కలిసి పాడడానికి వచ్చాడు. దేవుడు నీతో కలిసి నాట్యం చేయడానికి వచ్చాడు. దాట్స్ హూ జీసస్ ఇస్. హల్లెలూయా. ఇట్స్ టైమ్ ఫర్ యూ టు చేంజ్. రిలీజ్ ఆల్ దోస్ ఫేబుల్స్. ఆ యొక్క కట్టుకథలన్నీ కూడా విడిచిపెట్టు. ఆ యొక్క కట్టుకథల నుండి విముక్తుడు అవ్వాలి నువ్వు. హల్లెలూయా. బీ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దోస్ ఫేబుల్స్. చాలా బాగుంటాయి తెలుసా ఫేబుల్స్, కానీ మంచిది కాదు. ఇట్స్ టైమ్ ఫర్ యూ టు చేంజ్. యేసుప్రభు శిష్యులు చూడండి, చేతులు కడుక్కోకుండా కూడా భోజనం చేశారు. యేసుప్రభు ఏమనలా. సాంప్రదాయం కనబడుతుంది కదా. అప్పుడు పరిచయలో చదువుతారు, ఏంటి మీ శిష్యులు చేతులు కూడా కడుక్కోరు? అప్పుడు యేసుప్రభు అడిగే ప్రశ్న ఒకటే, అవునండి కడుక్కోలేదు, కానీ ఇప్పుడు మనుషుల యొక్క సాంప్రదాయం ప్రాముఖ్యమా లేకపోతే దేవుని యొక్క వాక్యం ప్రాముఖ్యమా? దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు నువ్వు? విశ్వాసమా భయమా? విశ్వాసమా భయమా? భయాన్ని పారద్రోలాలి. హల్లెలూయా. భయాన్ని పారద్రోలాలంటే భయం గురించి ఆలోచించడం మానేయాలి. భయాన్ని పారద్రోలాలంటే కాన్షియస్గా నీవు ఆ యొక్క నిర్ణయం తీసుకోవాలి, నేను ఇకపై వాటి గురించి ఆలోచించను. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ ఉదయ కాలంలో దేవని సన్నిధిలోనైనా మేము పాటలతో, వాక్యముతో దేవా నీవు మాతో మాట్లాడినందుకు వందనాలు. దేవా ఆరాధనలో నీవు మాతో ఉన్నందుకు వందనాలు. యేసయ్యా, ఈ ఉదయకాలంనైనా మా యొక్క గిల్ట్ కాన్షియస్తో మేము జీవించకుండా, దేవా యొక్క అపరాధ భావంతోనైనా మేము జీవించకుండా, దేవా యొక్క అపరాధ భావం నుండి మేము బయటకు వచ్చేలాగిన సహాయం చేయము. దేవా నీవు మా కొరకు పెట్టినటువంటి ఆ యొక్క బలి అర్పణను, చేసినటువంటి ఆ యొక్క కార్యాన్ని నైనా మేము గమనించి,
దేవా ఆ యొక్క కార్యాలు బట్టి ప్రభువా మేము అతిశయపడుతూ నీ కృపనైనా మా కొరకు ఏమైనా చేస్తుందనేటువంటి ఆ యొక్క నమ్మకము, విశ్వాసము దేవా ఆ యొక్క వాక్యాన్ని మాకు చూపించినందుకు, దేవా నీ యొక్క ప్రేమను మాకు వెదజల్లినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా ఈ ఉదయకాలంనైనా మాలో ప్రభువా ఒకవేళ ఇంకా ఏమైనా ఆ యొక్క న్యూన్యత భావము కానీ అపరాధ భావము కానీ మాలో ఇంకా దాగునున్నట్లయితేనైనా దేవా నీ సన్నిధిలో ఇక్కడే మేము విడిచిపెట్టి సంపూర్ణ నూతన సృష్టిగా ప్రభువా మేము తిరిగి వెళ్తున్నామయ్యా. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా ఎవరెవరైతే భారం కలిగి వచ్చారో, ఎవరెవరైతే దేవా ఆ యొక్క హృదయ బాధతో ఆ యొక్క ఆవేదనతో వచ్చారో నాయనా, వారికి నైనా సంపూర్ణ స్వస్థత దేవా ఆ యొక్క భారమంతా కూడా ప్రభువా నీ మీద మోపి తిరిగి వెళ్ళడానికి సహాయం చేయము. దేవా ఆ యొక్క పాపం గురించి కానీ బాధ గురించి కానీ ప్రభువా వారు ఆలోచింప చేయకుండా దేవా నీ యొక్క కృప, నీ ప్రేమ గురించి, దేవా నీ యొక్క సాత్వికత గురించి, దేవా నీ యొక్క దయాళత్వం గురించి, నీ యొక్క గుణగణాల గురించి ప్రభువా వారు ఆలోచింపచేసి దేవా దాన్ని బట్టినైనా వారి ముందుకి వారి యొక్క జీవితాన్ని కొనసాగించడానికి సహాయం చేయండి. దేవా వారిని ఖండించుకోకుండా దేవ వారిని ప్రేమించుకునేలాగిన సహాయం చేయము. యేసురాజా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇవ్వబడిన ప్రతి కానుక, ఎత్తబడిన ప్రతి కానుక, వేసిన ప్రతి చేయిని దీవించుము, ఆశీర్వదించుము. దేవ వారి యొక్క గృహంలోనైనా ఎల్లప్పుడూ సంపూర్ణత నీవు దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా ఈ ఉదయకాలంనైనా మేము తిరిగి వెళ్తుంటుండగా నీ యొక్క ప్రేమ అనురాగాన్ని మాకు దయచేయము. రాబోయేటువంటి మీటింగ్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా ప్రభువా ఈ యొక్క VBS కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. దీవించుము, ఆశీర్వదించుము. దేవా వచ్చే తరాన్ని ప్రభువా నీవు సిద్ధపరచమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.